నమస్తే. ప్రజెంట్ మనం బోయిన్పల్లి తిరుమలగిరి పరిధిలో ఉన్న నుంచి ఏదైతే చర్చలో వస్తున్న భూమి గవర్నమెంట్ భూమికి సంబంధించి ఆ గవర్నమెంట్ భూమి ఉన్న జాగా ప్లేస్ లోకి మనం రావడం జరిగింది. మన వెనుక కనిపిస్తున్న బ్లూ షీట్స్ మొత్తం గవర్నమెంట్ కు సంబంధించిన 8 ఎకరాల భూమి. 2025 ఆగస్టు వరకు ఇదంతా గవర్నమెంట్ పరిధికి సంబంధించిన భూమి. ఈ రోజు కొంతమంది ప్రైవేటు కబ్జాదారుల చేతిలోకి భూమి మారిపోయింది. సో ఇదే అంశం పైన ఏంటి అసలు అని తెలుసుకోవడానికి గ్రౌండ్ రిపోర్టింగ్ ఇంత దూరం రావడం జరిగింది. ముందు నుంచి ఇదే భూమి పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. సో ఏంటి అసలు ఈ భూమికి సంబంధించి తెలుసుకుందామని ఇంత దూరం వస్తే ఇక్కడ కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. ఇది దగ్గర 2000 కోట్ల విలువ చేసే భూమి. వెనుక కనిపించే 8 ఎకరాల భూమికి సంబంధించి 2000 కోట్ల విలువ చేసే ఈ భూమిని కొంతమంది ప్రైవేటు వాళ్ళ చేతిలోకి తీసుకొని అంటే ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఈ భూమిని వాళ్ళు లాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది అధికారులకు తెలియాలంటే అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అందరూ కుమ్మక్కై ఈ ప్రభుత్వ భూమిని లాక్కుంటున్నారు. సో హైదరాబాద్ లో భూ బకాసురులు ఎక్కువైపోయినారు. గుంటె భూమి దొరికితే మొత్తం దాన్ని పీక్కొని తినేటట్టు తయారైపోయినారు ఇక్కడ. సో 8 ఎకరాల భూమికి సంబంధించి గతంలోనే ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి మరియు హౌసింగ్ బోర్డు శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఇక్కడ 8 ఎకరాలలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చిండు. సో గతంలో 2025లో ఈ 2025లో వినతి పత్రం ఇచ్చినప్పుడు 2026లో ఈ భూమిలో కొంతమంది ప్రైవేటు కబ్జాదారులు మొదలుపెట్టినారు కబ్జాలు. మరి ఏం చేస్తున్నారు భూములను? ఇది రేవంత్ రెడ్డి దగ్గర పోవట్లేదా, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోవట్లేదా? ఎంత యథాచేతగా ఇంత 8 ఎకరాల భూమిని కబ్జా చేసినప్పుడు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? పట్టించుకోరా? మరి ప్రభుత్వ భూమి ఉత్తగా వెళ్ళిపోనియా? ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన మీరే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని అమ్మేసుకుంటే మరి ప్రభుత్వాలకు ఇక్కడ ప్రభుత్వ భూములకు ఎక్కడ రక్షణ ఉంది, సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంది? సో ఇక్కడ బస్ స్టాండ్ ఉందంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలివేటర్ చూపెట్టే ప్లేస్ లో ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ గా ప్రజలు బస్ స్టాప్ ఉంటే ఆ బస్ స్టాండ్ కూడా కబ్జా చేసేసి బ్లూ షీట్ కట్టేస్తున్నారు. సో బస్ స్టాండ్ లేదు, ఇక్కడ చిన్న హోటల్స్ ఉండే ఆ హోటల్స్ అన్ని తీసేసి ఏడి కాడికి మొత్తం రోడ్డు దాకా ఆక్రమించినారు. సో అంటే ఒకవేళ పేద ప్రజలు కనుక ఇదే భూమిని ఆక్రమించుకుంటే ఈ పాటికి హైట్ రావచ్చు, అది మొత్తం ఏడి కాడికి ఊల్చేసి వెళ్ళిపోవు. సో డబ్బున్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఇది భూములు తీసుకునే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి హైడ్రా ఏం చేయలేకపోతుంది, ప్రభుత్వ అధికారులు ఏం చేయకపోతున్నారా? సో దీని మీద ఖచ్చితంగా ప్రతి పార్టీ నుంచి నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూమిది దాదాపుగా డాక్యుమెంట్స్ అన్ని కూడా సరిగ్గా ఉన్నాయి దీనికి సంబంధించి. మరి ప్రభుత్వ భూమి వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయింది, ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎట్లా పోయింది? ఎవరు దీనిని వాళ్ళకు ప్రభుత్వ భూమిని వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు మలిచింది ఎవరు? అధికారులు తప్పుదమ్మా, ఇక్కడ ఉన్న నాయకులు తప్పుదమ్మా? మరి ఎవరు పట్టించుకుంటారు ఈ భూములకు సంబంధించి? ఇప్పుడు ఒకవేళ మేము ఆ భూములకు ఎంటర్ అయ్యామని చూస్తే అక్కడ టెంట్ వేసుకొని దాదాపుగా ఒక 40-50 మంది ఈ భూమిని ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడనే ఉంటున్నారు. మనని లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే మనుషులను పెట్టి చంపేస్తారా అంటున్నా? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాన్ని ప్రశ్నించడానికి వచ్చిన మీడియా పైన దాడులు చేస్తారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ భూమి ఎట్లా పోయింది, అసలు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎట్లా పోయిందో తెలుసుకోవాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వం తన హస్తగతం చేసుకోవాల్సిందే. హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నట్టు, హైడ్రా రంగనాథ్ ఎడిపోయినట్టు చెరువు నీకు FTL బఫర్ జోన్లే కనిపిస్తున్నాయా? ఈ గవర్నమెంట్ భూమి కనిపించట్లేదు. 8 ఎకరాల భూమి, 2000 కోట్ల భూమి. ఎక్కడికి పోయింది రంగనాథ్? బయటకు రాడా రంగనాథ్? ఈ భూమి కనిపిస్తలేదా రంగనాథ్కి?
FTL బఫర్ జోన్ ఉంటే పేదల ఇల్లు ఎక్కడ గుడిసెలు వేసుకుంటే పోయి ఆడిపోయి గులగొడతావు కదా రంగనాథ్ గారు. మరి ఇన్ని కోట్ల భూమి సిటీ నడి సెంటర్ లో ఉన్న భూమి మీద ఇట్లా ఇంత మొత్తం బ్లూ షీట్స్ వేసి 8 ఎకరాలు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈ వార్త మీ దగ్గర దాకా రాలేదా? మరి మా ద్వారా వినండి, వచ్చి ఒకసారి వీడు కూడా ఎంక్వైరీ చేయండి కదా. ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల భూమి అని మీకు అర్థమవుతుంది కదా. ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇప్పుడు మీ ప్రభుత్వానికే మంచి పేరు కదా. ఇంత ప్రభుత్వ భూమిలా ఇందిరమ్మ ఇల్లు కడితే మీకే గొప్ప పేరు వస్తుంది. ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ ఒక పార్కో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి నిర్మించవచ్చు కదా. ప్రైవేట్ వ్యక్తులకు దానదత్తం చేస్తే మీకేం వస్తుంది? సో 100% ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హైడ్రా రంగనాథ్ గారు రావాలి, ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. ఇక్కడ ఉన్న కంటైన్మెంట్ బోర్డు స్పందించాలి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు స్పందించాలి, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలి, ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ స్పందించాలి.